అడిగితే మొత్తం ఇస్తుండే, నువ్వు అడగలేదు, నేను కొంచెం సాయి కొంచెం ఇచ్చాను. నా దృష్టిలో లాస్ట్ ఇద్దరే పోతారు అనేదే ఉంది నాకు. లాస్ట్ ఇద్దరిలో నువ్వు ఉండకూడదు అని చెప్పేసి నీకు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మిగతాది 200, 300 వేరే వాళ్ళకి ఇచ్చాను. అడగొచ్చు కదా అనేది తప్పంట. డబ్బులు ఇచ్చిన తర్వాత అన్నాను నేను, డబ్బులు ఇవ్వకముందు కాదు. డబ్బులు నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి వాడికి ఇవ్వకుండా వాడు కంటెంట్ అవ్వలేదు అనుకో, అడగొచ్చు కదా, అడిగితే నీకు ఇష్టమే కదా అని అడిగితే తప్పు కదా. డబ్బులన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాడి కంటెంట్ అవ్వలేదు, లాస్ట్ ఇద్దరిలో అనుకున్నాను, టాప్ 4 తీసుకున్నారు, వాడికి ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా అవ్వలేదు అని నువ్వు అడగొచ్చు కదరా, మొత్తం ఇచ్చేస్తుండేనేమో నేను అని అన్నది తప్పు తీసుకొని అడగొచ్చు కదా అని నువ్వు ఎలా అంటావు? అడిగితేనే ఇస్తావా, రిక్వెస్టింగ్ అడిగితేనే ఇస్తావా అని అంటే, నువ్వు రిక్వెస్టింగ్ నన్ను అడగలేదు, అయినా నేను నీకు ఇచ్చాను కదా డబ్బులు. నా మనసులో ఉండటం వల్లే కదా నీకు ఇచ్చింది. అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నేనేమన్నా అడగొచ్చు కదా అని చిన్నవాడిని, ఎందుకమ్మా అంతసేపు చేస్తున్నావు అని అన్నా. అంతసేపు చేయటం వల్లే కదా అడగొచ్చు కదా అనేది. ఇప్పుడు ఆ ఫ్లోరా గారు తీసుకొచ్చి అడగొచ్చు కదా, ఆమె సరిగ్గా ఆమెకి ఎలా కన్వే అయిందో ఆ ఒక్క వర్డ్ అంత 2 గంటలు ల్యాగ్ అయ్యే వరకు, నేను ఇప్పుడు కూడా అదే అన్నా, ఆ ఒక్క వర్డ్ అంత ల్యాగ్ అయ్యే వరకు ఇప్పుడు నేను అడిగితేనే ఇస్తావా అన్నట్టు కన్వే అయింది సగం మందికి. నేను డబ్బులు ఇచ్చిన తర్వాత అన్నాను, నేను డబ్బులు ఇవ్వకముందు కాదు. ఆ ఒక్క పాయింట్ నువ్వు 2 గంటలు చేయటం వల్ల ఇప్పుడు నాది బ్యాడ్ అయ్యాను. నీకు ఇచ్చి కూడా నేను బ్యాడ్ అయ్యాను. ఇవ్వనందుకు నీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ వీళ్ళ టీం వాళ్ళతో నేను మాటలు పడుతున్నాను. డబ్బులు నీకు మొత్తం ఇవ్వలేదు అని నీ దగ్గర నుంచి మాటలు పడుతున్నాను. మిగతా వాళ్ళకి ఎంత బాండ్ ఉంది, ఏమో మొత్తం డబ్బులు ఇవ్వలేదా అన్నది వాళ్ళ నామినేషన్ తీసుకుంటున్నాను. ఇక నేను ఇక్కడ మంచి చేసి మాటలు పడాలి ఎందుకు? బాధ అనిపించదా? అది కూడా అయిపోయింది, వదిలేరా అన్న 3 డేస్ నుంచి ఒకళ్ళేమో డబ్బులు ఇచ్చినందుకు కూర్చారన్న నన్ను, ఒకళ్ళేమో డబ్బులు ఎందుకు ఇచ్చావని కూర్చారు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని ఒకరు కూర్చారు. నాకు బాధ అనిపించదు. వచ్చిన వాళ్ళందరూ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, 5 స్టార్ చెప్పింది కదా, విను అని అంటే నా గురించే నీ గేమ్ పాడవుతుందేమో అన్న బాధ వేస్తూ ఉంటుందా లేదా? ఇక్కడ నేను ఇంత చేస్తున్నా, నేను వాడికి ఎందుకు అలా చెప్తాను? నేను చెప్పేది నేను ఎక్కడ రాంగ్ అయిపోతున్నానని నాకు బాధ అనిపించడంలో తప్పేముంది? నిన్ను కూడా సృష్టి చెప్తుంటే నేను అదే అన్నా, నా గురించా ప్లీజ్ చెప్పండి అని. 5 స్టార్ వచ్చారన్న, 5 స్టార్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు తెలుసా? నువ్వు ఎమోషనల్ ఫుల్గా ఉన్నావు, ఆ అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంది, నువ్వు ఎమోషనల్ ఫుల్గా ఉన్నావు, నువ్వెందుకు ఆ అమ్మాయితో దూరంగా ఉండవు, ఆ అమ్మాయితో దూరంగా ఉండని చెప్పాడు. నాకు బాధ అనిపిస్తుందా లేదా? అరే ఐఎమ్ గివింగ్ 100%, అయినా కూడా నన్ను ఎందుకు అనుకుంటున్నాను?